నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ పైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలామందికి టికెట్లు రీఫండ్ ఇవ్వకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే జూన్ 1వ తేదీ నుంచి విదేశీ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ఎమిరేట్స్ కానీ, ఒమన్ ఎయిర్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో గల్ఫ్ ఎయిర్ కానీ ఈ యొక్క విమానాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్వేస్ సంచలన ప్రకటన చేసిందనమాట. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ ఎయిర్వేస్ సుమారు 5 లక్షల టికెట్లను రద్దు చేసిందని చెప్పేసి, అలాగే ఆ యొక్క టికెట్ల విలువలో దాదాపు 55% ఇప్పటికే వాపసు ఇచ్చేసిందని చెప్పేసి, కువైట్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 5 లక్షల మందిలో 55% మందికి డబ్బులు రీఫండ్ చేశామని చెప్పి, మిగిలిన డబ్బును సమీప భవిష్యత్తులో ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ CEO అబ్దుల్ వాహాబ్ ఆల్ షటీ గారు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ 5 లక్షల విమాన టికెట్లను రద్దు చేసిందనమాట. దీంతో కువైట్ ఎయిర్వేస్ విమాన సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి తెలుపుతూ ఉంది. ఇప్పటికే కువైట్ ఎయిర్వేస్ నష్టాల్లో ఉందని చెప్పేసి, మళ్ళీ యొక్క యుద్ధం కారణంగా ఆ నష్టాలు రెట్టింపయ్యాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్వేస్లో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు కొద్దిగా ఓపిక పట్టండి. మీ డబ్బు అయితే మీకు తప్పకుండా రీఫండ్ చేస్తాము, లేకపోతే మీరు ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చని చెప్పేసి, మీకు జారీ చేసిన టికెట్ ఏదైతే ఉందో సంబంధిత ట్రావెల్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మీరు మరొక డేట్లో అదే ప్రదేశానికి, అదే దేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.